యాక్చువల్గా ఇంతకుముందు జీవో 46 అనేది లేదండి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ హైదరాబాద్లో ఉన్న 3 డిస్టిక్లకు వచ్చేసి 53% ఇచ్చారు. మిగిలిన అన్ని డిస్టిక్లకు 47% ఇవ్వడం వల్ల కొన్ని డిస్టిక్లకు 2%, కొన్ని డిస్టిక్లకు 3% వచ్చింది. దానివల్ల మెరిట్ వచ్చిన విద్యార్థులకు జాబ్స్ లేకుండా అయిపోయినాయి విలేజ్లలో. సో దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి 52కి 60కి జాబ్స్ వచ్చాయి. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ అంటే మెరిట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం సహజం. సరే అది తప్పనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్లో 64 సీట్స్ వచ్చి మరి కాంగ్రెస్ ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చింది, టీఆర్ఎస్ ఎందుకు రాలేకపోయింది? అందుకని మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడైనా ఉన్న రూలే అది. ఫస్ట్ కాంచి మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. మెరిట్ స్టూడెంట్స్ 122, 125 వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టేసి 50కి 60కి జాబ్స్ ఇస్తే ఎట్లా అవుతుందండి? ఈ జీవో నెంబర్ 46ని వెంటనే క్యాన్సిల్ చేయాలి. ఇది చాలా అన్యాయము. అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిందని మాకు తెలుసు. రేవంత్ రెడ్డి సార్ గారు కంపల్సరీ 100% న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. చెయ్యాలి. త్వరలో మాకు ఏదైంది ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ని. ఉద్యోగాలన్నీ ఆంధ్రాకే పోతున్నాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనే జీవో నెంబరు 46ని రహస్యంగా తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి అభ్యర్థులు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ జీవో నెంబర్ 46 వల్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల జిల్లాలు అయితే అది చాలా నష్టపోతాయి. ఎందుకంటే ఒక హైదరాబాదు ఏరియా వాళ్ళకి మాత్రమే 53% ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా ఇది ఓపెన్ కేటగిరీ మూలంగా ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఈ జాబులు ఎత్తుకెళ్తున్నారని చెప్పేసి ఓపెన్ కేటగిరీ కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి రాస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి జిల్లాల వాళ్ళ అభ్యర్థులు నష్టపోతున్నారు. తక్షణమే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. దీనికి సమర్థిస్తూ PYL యువజన సంఘం కూడా పాల్గొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోయిన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. లేకపోతే మళ్ళీ ఆంధ్ర వాళ్ళే కొట్టుకొని పోయే అవకాశం ఉంది. ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి మరీ ముఖ్యంగా SI కానిస్టేబుల్ అంటే పేదవాళ్ళు రాసేది, అదేవిధంగా జిల్లాల వారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ జీవో 46 వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు? గ్రామీణుల లేకపోతే హైదరాబాద్లో ఉండేటోళ్ళ? ఒకటి జీవో నెంబర్ 46 వల్ల ఏమైందంటే TSSP పోస్ట్ అనేది స్టేట్ వైజ్ పోస్టులు అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి 3 నెలల నుంచి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జరిగిన ఒక అంశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ములుగు జిల్లా ఉంది. అక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారము 2% ములుగు జిల్లాకు తీసుకున్నారు. అంటే అక్కడ పోస్టులు 54 పోస్టులు వచ్చినాయి. అంటే కులాల వారీగా తీసుకుంటే ములుగు జిల్లాకు 3 పోస్టులు వచ్చినాయి. అంటే మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ST పాపులేషన్ ప్రకారం అంటే గిరిజనుల పాపులేషన్ ప్రకారం నువ్వు తీసుకుంటే దాదాపు ములుగు జిల్లా 300 పోస్టులకు పోటీ పడాల్సిన ములుగు జిల్లా కేవలం 3 పోస్టులకే అక్కడ పరిమితమైంది. సో దీనివల్ల గిరిజన అణగారిన వర్గాలు, SC ST బిడ్డలు, అలాగే గిరిజన బిడ్డలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరిట్ అభ్యర్థులు అందరూ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. సో దీని వెంటనే ఒక కమిటీ వేసి మెరిట్ స్టూడెంట్స్ అయిన మాకు న్యాయం చేయాలి. సో మేము ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న 64 ఎమ్మెల్యేలకు మేము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే నైటుకు నైటు కోర్టులో కేసులు ఉన్నా కూడా నైటుకు నైటు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వెంటనే మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుందని చెప్పి మాకు నమ్మకం ఏర్పడ్డది. సో ఇది ఓకే.